గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సీతారాం. గుండెకి సంబంధించిన డాక్టర్‌ని. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. అండ్ ఆహ్, మొదటిగా ఆహ్, జిల్లా కలెక్టర్ గారికి, అలానే డీఎంఎన్‌హెచ్ఓ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనకు రెగ్యులర్‌గా తెలుసు షుగర్ గాని, బీపీ గాని వస్తే మొదటిగా మనం భయపడేది మనకెప్పుడైనా గుండె జబ్బు వస్తదా? షుగర్ వస్తే గుండె జబ్బు కంపల్సరీ వస్తదా? షుగర్ వస్తే గుండె జబ్బు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది చాలామంది ఆహ్, వాళ్ళు డౌట్ పడతా ఉంటారు. భయపడతా ఉంటారు. సో, మనం ఒకసారి చూద్దాము. షుగర్ అనేది ఇప్పటిది నుంచి వచ్చిన ప్రాబ్లమ్ కాదు. అది మన పురాణాలలో కూడా ఉన్నది. 6థ్ సెంచరీ నుంచే షుగర్ అనేది మధుమేహంగా మనకు తెలుసు. తీపి జబ్బుగా అని చెప్తా ఉంటారు. కాకుంటే అప్పుడు దానికి అంత ఎక్స్‌టెన్సివ్ దానికి వివరంగా షుగర్ జబ్బొస్తే ఓన్లీ షుగర్ ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడం వరకే ఆలోచన చేసేవారు. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనందరికీ తెలుసు షుగరొస్తే తప్పకుండా హార్ట్ స్ట్రోక్ రావచ్చు, పక్షవాతం రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి డయాలిసిస్‌కి వెళ్ళొచ్చు. అలానే కాళ్ళలో గాని, చేతులలో గాని రక్తం సప్లై చేసే పైప్ లైన్‌లు మూసుకుపోవచ్చు. కంటి దెబ్బ తినొచ్చు, నరాల ప్రాబ్లమ్ రావచ్చు. ఇదంతా ఒక షుగర్ జబ్బనేది కంప్లీట్‌గా ఒక సిండ్రోమ్ అని అంటాం. సిండ్రోమ్ అంటే బాడీలో ఉన్న 3-4 ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయిపోతా ఉంటది. సో, మనం షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచకపోతే తప్పకుండా ప్రాణాంతకమైన గుండె జబ్బు గాని, పక్షవాతం గాని వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, మనము చూస్తే షుగరు ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. అంటే నియర్లీ మనకు ప్రపంచంలో 38,00,00,000 మందికి షుగర్ ఉంటే, ఇండియాలో నియర్లీ 80,00,00,000 మంది ఇండియాలోనే ఉన్నారు. షుగర్‌కు సంబంధించిన పేషెంట్సు. సో, షుగర్ అనేది ఆల్‌మోస్ట్ ఏసియన్ కంట్రీస్ అంటే మనకు ముఖ్యంగా చైనా తర్వాత మనదే షుగర్ మాక్సిమం నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండడం. ఇంకోటేందంటే షుగరు కొంతమందికేందంటే తెలిసి వాళ్ళు షుగర్ డయాగ్నోస్ అయిపోతా ఉంటారు. డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫిజిషియన్‌ని కలిసి షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడము, ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడము, దానివల్ల కొంత గుండె జబ్బు రాకపోవడానికి గాని, లేకపోతే పక్షవాతం గాని, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్‌ని తక్కువైపోతా ఉంటది. అండ్ నియర్లీ 50% ఆఫ్ ద పేషెంట్ వాళ్ళకి షుగర్ ఉంది అనే విషయం గూడా తెలవదు. సో, అలాంటోళ్ళు ఎక్కువగా వాళ్ళు మాకు డైరెక్ట్‌గా హార్ట్ స్ట్రోక్ తోటి రావడం, లేకపోతే పక్షవాతంతో రావడం, లేకపోతే డైరెక్ట్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ తోటి రావడము. జబ్బు వచ్చినప్పుడే వాళ్ళకి షుగర్ ఉందనే విషయం తెలుస్తా ఉంటుంది. సో, అందుకోసమని షుగర్ ఉన్న పేషెంట్సు షుగరు ఎప్పుడైనా ఇంతకుముందయితే చాలా 40 సంవత్సరాలు దాటే వాళ్ళకి స్క్రీనింగ్ అని అంటాము. ఇప్పుడైతే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గూడా మనం స్క్రీనింగ్ చేసుకోవాలా. అదే గాకుండా 30 సంవత్సరాలు గాకుండా ఒకవేళ ఫ్యామిలీలో షుగర్ ఉండడం గాని, గుండె జబ్బు ఉండడం గాని, లేకపోతే ఉబకాయం ఉండడం గాని, లేకపోతే వాళ్ళ వైట్ కలర్ జాబ్ అంటే ఎక్కువగా గేమ్స్ ఆడకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్ళు తినే ఫుడ్ స్వభావం ఇలా ఉన్నప్పుడు ఈ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గూడా షుగర్ పరీక్ష చేసుకోవాల్సొస్తది. సో, మనం చూసుకుంటే ఇండియాలో మనకు నియర్లీ 7% మంది అంటే మనము 100 మందికి తీసుకుంటే డెఫినిట్‌గా 7-10 మంది వాళ్ళు షుగర్ మనకు డయాగ్నోస్ అవుతా ఉంటారు. అది చాలా ఎక్కువ నంబరు. అలానే షుగరే గాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటాము. ఇంతకుముందు షుగర్ ఉంది, షుగర్ లేదు అనే రెండే కేటగరీ పీపుల్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 3 కేటగరీ పీపుల్ ఉంటారు. ఒకటేందంటే షుగర్ ఉండడము, ఇంకొకటేందంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్. అంటే వాళ్ళు బార్డర్ లైన్‌లో ఉంటారు. వాళ్ళు సరైన ఆహారము జాగ్రత్తలు పాటించకపోవడము, ఎక్సర్‌సైజ్ చేయకపోవడము, లేకపోతే ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయకుండా అలా ఉన్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ డయాబెటిక్‌గా మారే ఛాన్సెస్ ఉంటది. సో, డయాబెటిక్ ఈ రకంగా నియర్లీ 7-8% ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు ఫుడ్ అడల్టరైజేషన్ గావచ్చు, అర్బనైజేషన్ గావచ్చు, మనం షుగర్ జబ్బు తీసుకుంటే ఒకప్పుడు సిటీలలో ఉండేది. అంటే అర్బన్ ఏరియా అని అంటాం గదా! అర్బన్ పాపులేషన్ సిటీలో, టౌన్‌లలో ఉండే పేషెంట్స్‌కే ఉండే జబ్బు. కానీ ఇప్పుడు రూరల్ ఏరియాలో గూడాను షుగర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనము అర్బన్‌లో అరౌండ్ 22% ఉంటే రూరల్‌లో నియర్లీ 14-15% ఉంది. ఆల్‌మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు రూరల్ పాపులేషను అండ్ అర్బన్ పాపులేషన్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పేషెంట్సు వాళ్ళు తయారవుతున్నారు. సో, ఇప్పుడు గుండె జబ్బు కానీ పక్షవాతం ప్రపంచంలో మేజర్ కారణము తా ఎవరైనా మనుషులు చనిపోతున్నారంటే మేజర్ నియర్లీ 1/3 ఆఫ్ పేషెంట్స్ అంటే ముగ్గురు చనిపోతే దాంట్లో ఒకరు డెఫినెట్ ఐదర్ పక్షవాతంతోటి గావచ్చు, లేకపోతే గుండె జబ్బుతో గావచ్చు. ఒకప్పుడు క్యాన్సరు మేజర్ జబ్బుగా ఉండేది.
ఇప్పుడు అది దాన్ని క్రాస్ చేసేసింది. ఏది గుండె జబ్బు గావచ్చు, పక్షవాతం గావచ్చు. సో, కంపల్సరీ మనం బీపీ ఉన్న పేషెంట్ గాని, షుగర్ ఉన్న పేషెంట్ గాని తప్పకుండా మనము గుండె జబ్బు రాకుండా, పక్షవాతం రాకుండా చూసుకోవాల్సొస్తది. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు షుగరు ఉందా? లేదనే దాని కోసం మనము టెస్ట్ చేపించుకుంటాము. రెగ్యులర్‌గా మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెచ్‌బీఏవన్సీ అని మీరు రెగ్యులర్‌గా చెక్ చేపించుకుంటా షుగర్ టెస్ట్ అని చెక్ చేపించుకుంటా ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు మా దగ్గర. ఒక పేషెంట్ హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 6.3 ఉంటుంది. లేకపోతే అతను ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 100, 110 ఉంటుంది. ఇంకొక పేషెంట్ షుగర్ వచ్చేసి 6.6 ఉంటది హెచ్‌బీఏవన్సీ. లేకపోతే ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 130 ఉంటది. సో, వాళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ ఏమవుతుంది అనంటే, నాకు 6.3 ఉంది. నేను డయాబెటిస్ కాదు. అతనికి 6.6 ఉంది. అతను డయాబెటిస్. నాకు 100 ఉంది ఫాస్టింగ్. నేను డయాబెటిస్ కాదు. అతనికి 126 ఉంది. అతను షుగర్. ఇది కామన్‌గా వచ్చే కాన్ఫ్లిక్ట్. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే షుగర్ అనేది ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు షుగర్ గావచ్చు, బీపీ గావచ్చు అందరి బాడీలో ఉంటది. బీపీ 120 దాకా ఉండాలి. 120 అప్పుడు దాకా బాడీ దాన్ని టాలరేట్ చేస్తది. బాడీకి కావాల్సిన బ్లడ్ సప్లై ఇస్తది. అలానే షుగరు తినక ముందు అప్ టు 100 దాకా, తిన్న తర్వాత అప్ టు 140 దాకా ఉండడం అనేది మనకు తప్పకుండా అవసరం. అది మోతాదుకు మించినప్పుడే దానికి సంబంధించిన నెగెటివ్ ఇంపాక్ట్ తయారైపోయి అది గుండె జబ్బుకు గాని, పక్షవాతం గాని, కిడ్నీ ఫెయిల్యూర్ గాని క్రియేట్ చేస్తా ఉంటుంది. సో, ప్రతి పేషెంట్ షుగర్ ఉన్నా గాని, ప్రీ డయాబెటిస్ గాని ఈ 2 పేషెంట్స్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ కూడా ఈక్వల్‌గా వాళ్ళు డైటు, ఎక్సర్‌సైజు, ఫుడ్ కరెక్ట్‌గా ఫాలో అయితే షుగర్ అనేది రిమిషన్ అంటే కంప్లీట్‌గా రాకుండా పోదు. కాకుంటే మనకు ఉపశమనం లభిస్తుంది. మన బేసిక్‌గా షుగర్ పేషెంట్స్ మేజర్‌గా భయపడేది ఏందనంటే ఏమన్నా గుండె జబ్బులో, పక్షవాతమో వస్తదా? రాదా? అనేది ఒక డౌట్. సెకండ్ డౌట్ ఏందంటే ఈ టాబ్లెట్స్ ఇంకెన్ని రోజులు వేసుకోవాలా? ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాలన్నది ఈ 2 మెయిన్ కన్సర్న్ ఉంటది. సో, వాళ్ళకేంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజెస్‌లో ఉన్నారో, లేకపోతే ఉపకాయతంతో ఉన్నారో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడో, ఆ టైంలోనే వాళ్ళు ఎక్సర్‌సైజ్ గాని, ఫుడ్ హ్యాబిట్స్ గాని కరెక్ట్‌గా ఫాలో అయితే తప్పకుండా వాళ్ళు రిమిషన్ స్టేజ్‌కెళ్ళిపోతారు. అంటే షుగర్‌కు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్‌లో ఉండి మందులు వాడకుండా అవసరం ఉండదో, అలాంటప్పుడు వాళ్ళకు గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ గాని, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ గాని, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ గాని ఉండదు. అందుకోసమని ఎప్పుడు మనకు చిన్నప్పటి నుంచి లేకపోతే మనకు పెద్దోళ్ళు చెప్పే విషయం ఎప్పుడైనా ఆహ్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ క్యూర్ అంటాం. అంటే నివారణ ఎప్పుడు మంచిది. చికిత్స చేయడం కంటే నివారణ ఆల్‌వేస్ బెటర్. సో, మనము 4 స్టేజెస్‌లో జేస్తాం. ఫస్ట్ ఏందనంటే, యంగ్ పీపుల్ ఎప్పుడైతే స్కూల్‌లో ఉన్నప్పుడు, ఇంటర్ కాలేజెస్‌లో ఇప్పుడు మన పిల్లలు గాని, లేకపోతే మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళకు అవేర్‌నెస్ క్రియేట్ జేసి, వాళ్ళకు కరెక్ట్ ఫుడ్డు అలవాటు చేసి, వాళ్ళకు గేమ్స్ ఆడే ఛాన్సెస్ చేస్తే, మనం ప్రైమోర్డియల్ అంటే వాళ్ళకు ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ లేకుండా ఆపేయవచ్చు. అలానే గాకుండా ఎస్పెషల్లీ చైల్డ్ బీరింగ్ ఏజ్ ఫీమేల్స్ లేకపోతే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ గాని, అండ్ మ్యారేజ్ అయిన ఫీమేల్స్ గాని వాళ్ళు విటమిన్ డి, బి12 సప్లిమెంట్ చేసుకోవడము, సఫిషియెంట్ ఫుడ్ తీసుకున్నట్టు చేస్తే షుగర్ వచ్చే ఛాన్సెస్ మనము చాలా లోయెస్ట్ స్టేజ్‌లోనే కంట్రోల్ అయినట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ప్రైమోర్డియల్ స్టేజ్ దాటిపోతే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ ప్రివెన్షన్ అనంటే ఎవరైతే ఫ్యామిలీలో షుగర్ ఉందో, లేకపోతే ఎవరైతే ఊబకాయంతో ఉన్నారో, లేకపోతే ఎవరైతే వైట్ కాలర్ జాబ్ అంటే ఒకటే దగ్గర కూర్చొని పని చేసుకోవడం ఏం ఇది లేకుండా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే టైంలో వాళ్ళు షుగర్ రాకముందే వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు, ఎక్సర్‌సైజ్ ఇవన్నీ చేసుకొని కొన్ని డ్రగ్స్ వచ్చాయి. అవి గనక మనం ఫాలో అయితే షుగర్ కంప్లీట్‌గా రాకుండా మనం మానిపిచ్చేయొచ్చు. అంటే ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఒక 2 ఇయర్స్‌లో వచ్చేదుందంటే 10 ఇయర్స్ రావచ్చు. 10 ఇయర్స్‌లో వచ్చేదుంటే 20 ఇయర్స్‌లో రావచ్చు. సో, అలా ఉండడం వల్ల మనం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. సెకండ్ థింగు సడెన్‌గా వచ్చే హార్ట్ అటాక్‌ని మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి షుగర్ మనకు డెవలప్ అయిపోయిందంటే, తర్వాత మనం చేసే ఛాన్సెస్ గూడా పెద్దగా ఏం అడ్వాంటేజ్ ఉండదు. నెక్స్టు ఏం తినాలి? నాకు గుండె జబ్బు రాకుండా ఉండాలంటే, లేకపోతే నాకు షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఏం తినాలి? ఇప్పుడు మనం రెగ్యులర్‌గా అన్నట్టు, లేకపోతే మేమేదో గైడ్‌లైన్స్ చెప్పినట్టు మనకు రోజుకు అన్ని రకాల కూరగాయలు గాని, అన్ని రకాలుగా పండ్లు గాని కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు. లేకపోతే ఆయిల్ అంటారు. ఎవరో వచ్చి ఆలివ్ ఆయిల్ అంటే అదొక రూ. 1000, 1500, 2000 ఉంటది ఒక లీటర్. అది మనం వాడకపోవచ్చు. సో, అంత అవసరం గూడా లేదు. మీరు రెగ్యులర్‌గా తినే ఫుడ్‌ని మనం రెగ్యులర్‌గా రైస్ అనేది మనం రెగ్యులర్‌గా ఇంట్లో తినే ఫుడ్. దాన్ని పాలిష్ చేయించమాకండి. పాలిష్ చేయించకుండా అంటే షుగర్ ఉన్న పేషెంట్స్, షుగర్ ఉండే ఛాన్స్ తక్కువున్న పేషెంట్స్ పాలిష్ చేసుకోకుండా తీసుకోండి. అలానే జొన్నలు గావచ్చు, కొర్రలు గావచ్చు. బేసిక్ ఏందంటే జొన్నలు, కొర్రలకును షుగర్‌కి మన రైస్‌కు మెయిన్ తేడా ఏందనంటే
రైస్ని మనం పాలిష్ చేయొచ్చు, కానీ జొన్నల్ని కానీ సజ్జల్ని కానీ కొర్రల్ని కానీ మీరు పాలిష్ చేయలేరు. సో అందుకోసమని రైస్ పాలిష్ చేసే కొద్దీ షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకోసమే జొన్నలు సజ్జలు లాంటివి తీసుకోవడం. అలా కాకుండా జామకాయలు మనకు చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అందరూ యాపిల్ తినాల్సిన అవసరం లేదు. కివి ఫ్రూటు లేకపోతే ఇంకోటేదో అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా దొరికే జామకాయలు కావచ్చు, లేకపోతే మనకొచ్చే దానిమ్మ పండు కావచ్చు, లేకపోతే బత్తాయిలు, ఇలాంటివి తీసుకున్న ఇవి పెద్ద కాస్ట్లీ ఫ్రూట్స్ కాదు. ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్, ఏ ఆయిల్ వాడాలా? మేజర్‌గా మనము పామ్ ఆయిల్ అవన్నీ వాడే రోజులు ఎలా పోయాయి కాబట్టి మోస్ట్‌లీ ఇంట్లో వాడేది ఎయిదర్ మన పల్లీల నూనె లేకపోతే సన్‌ఫ్లవర్ నూనె. ఇప్పుడు మనం చూసుకుంటే పల్లి నూనె కంపారిటివ్‌లీ కొంత బెటర్‌గా ఉంటది. బట్ మోస్ట్ థింగ్ ఏందంటే ఎక్కువ ఆయిల్ వాడకూడదు. ఒకవేళ ఆయిల్ వాడినా ఒక 1 మంత్ పల్లి ఆయిల్ వాడారనుకోండి, నెక్స్ట్ మంత్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడాలా. సో అది మార్చుకుంటూ చేయడం వల్ల దానికొచ్చే డిసడ్వాంటేజ్ అనేది పోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఆయిల్ వాడినా దాన్ని రిపీట్ చేయకూడదు. ఒకసారి మనం ఏమన్నా పూరీలు చేసుకుంటున్నారు, ఇంకోటేదో చేసుకున్నప్పుడు ఆయిల్‌ని మనం వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు. అది మోస్ట్ డేంజరస్ ఆయిల్. సో అలా కాకుండా మీరు మనకు రెగ్యులర్‌గా ప్రతి ఓళ్ళు ఆలివ్ ఆయిల్ వాడాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్‌గా మీకొచ్చే పల్లీల ఆయిల్ వాడుకోవచ్చు, లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. సెకండ్ థింగ్ ఏందనంటే చికెను, మటను. సో మటన్ అనేది దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువుంటుంది. చికెన్‌లో మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ మానుకోవాల్సిన అవసరం లేదు షుగర్ ఉన్న పేషెంట్స్. బట్ చికెన్ తీసుకోవాలా, ఫిష్ తీసుకోవాలా, అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. పైన ఉన్న వైట్, యెల్లో అవాయిడ్ చేసుకొని. మటన్ మనము బెటర్‌గా అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు గాని, షుగర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి గాని మటన్ తీసుకోవడము, లేకపోతే ఇలాంటి రెడ్ మీట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు గుండె జబ్బు గాని, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. నెక్స్టు నెక్స్ట్ ఏందనంటే గుండె జబ్బు రాకుండా ఏం చేయాలి అనంటే, పేషెంట్ ఒకవేళ షుగర్‌తో ఉన్నారు అనంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ తోటి సంబంధం లేకుండా తప్పకుండా కొలెస్ట్రాల్ తక్కువ చేసుకునే డ్రగ్ ఉంటుంది. స్టాటిన్ అని అంటాం మనము. ఇప్పుడు గవర్నమెంట్‌లో కూడాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే దొరుకుతుంది. ఒకవేళ పేషెంట్ షుగర్ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ హై ఉంది, లేకపోతే వాళ్ళ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవి. అలా ఉన్నప్పుడు ఫిజిషియన్‌కొచ్చి మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కొచ్చి ఫిజిషియన్‌ని కలుసుకొని స్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ తక్కువ చేసే మందులు. అది ఆ డ్రగ్ మీకు కొలెస్ట్రాల్ ఒకటే తక్కువ చేయదు. ఆ డ్రగ్ కొలెస్ట్రాల్ తక్కువ చేయడంతో పాటు మీకు ఫ్యూచర్‌లో హార్ట్ స్ట్రోక్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని రాకుండా, అలానే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్‌ని గాని ఇది వాటి ప్రోగ్రెస్‌ని తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే గాకుండా ఒకవేళ ఎవరన్నా పేషెంట్స్‌కి 50 సంవత్సరాలు దాటింది, షుగర్ బాగా ఎక్కువ రోజుల నుంచి ఉన్నారు, స్మోకింగ్ చేసే అలవాటు ఉంది, వాళ్ళ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా డాక్టర్ గారి సలహా మేరకు రక్తం పల్చగయ్యే టాబ్లెట్స్, ఇప్పుడు మీకు ఏ పీహెచ్‌సీ సెంటర్‌లో గూడాను రక్తం పల్చగయ్యే టాబ్లెట్స్ అవైలబిలిటీలో ఉంది. అన్‌లెస్ పేషెంట్‌కి ఏమన్నా గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ ఉండడమో, ఇంతకుముందు పక్షవాతం వచ్చి బ్లీడ్ అవ్వడమో, లేకపోతే ఏమన్నా మూలశంక లాంటివి ఉండడం, ఇలాంటివి ఏం లేకపోతే తప్పకుండా షుగర్ ఉన్న పేషెంటు ఎక్సర్‌సైజు, డైటు అండ్ షుగర్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ ఏసుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతే ఈక్వల్‌గా స్టాటిన్ అనే టాబ్లెట్ అంటే కొలెస్ట్రాల్ తక్కువ చేసే టాబ్లెటు అండ్ రక్తం పల్చర్ చెప్పడే టాబ్లెటు, ఆస్పిరిన్ గావచ్చు, క్లోపిడోగ్రల్ గావచ్చు, ఇవి వేసుకోవడం వల్ల నియర్లీ 15-20% మందికి గుండెపోటు గాని, పక్షవాతం గాని వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటది. అండ్ మీరు రీసెంట్‌గా పేపర్‌లో చూసుంటారు. ఒక ఇంజెక్షన్ యేసుకుంటే గుండె జబ్బు రాదు. రూ. 1,00,000 పెడితే పేషెంట్‌కి గుండె జబ్బు రాదు. లేకపోతే ఏదో మందు తాగితే గుండెలో బ్లాక్‌లన్నీ క్లీన్ అయిపోతాయి. ఇవన్నీ నమ్మేవి కాదు. అలా ఏముండదు. ఏం షార్ట్ కట్స్ ఉండవు. ఖచ్చితంగా ఉన్నది, లేకపోతే మనము నమ్మేది, ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసేది గాని, మీరు మీ బీపీని, షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడము, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, డైలీ 30-40 నిమిషాలు వాకింగ్ చేసుకోవడము, ఇంకొకటి కామన్‌గా స్టెప్స్ చేద్దాం. నేను ఇవాళ 5000 స్టెప్స్ చేశాను, 10,000 స్టెప్స్ చేశాను. అలా ఇర్రెగ్యులర్‌గా ప్యాటర్న్ ఉండేది, అది ఎక్సర్‌సైజ్‌లా కౌంట్ అవ్వదు. ఎక్సర్‌సైజ్ ఏం చేస్తారంటే మీరు కంటిన్యూయస్‌గా ఒక హాఫ్ అన్ అవర్ నడవాలా. నడుస్తున్నప్పుడు ఏందంటే మీరు గుండె నార్మల్‌గా మనకు 72 సార్లు కొట్టుకుంటే, మనం వాకింగ్ చేసినప్పుడు 110, 120 సార్లు కొట్టుకుంటుంది. 120 సార్లు కొట్టుకునేది ఒక 30 మినిట్స్ నడిచిందంటే గుండె స్ట్రెంత్ అయితది. దానికి శక్తొస్తది. అప్పుడు పేషెంట్ ఫ్యూచర్‌లో ఏమైనా హార్ట్ స్ట్రోక్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని వచ్చినా గుండె ఆగిపోకుండా ప్రాణం కాపాడుతది. అంతే తప్ప మనం వాచ్ పెట్టుకొని ఇవాళ నేను 5000 స్టెప్స్ ఎక్కాను,
లేకపోతే 10,000 స్టెప్స్ చేశాను, అది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ అవుతుంది. అలా చేయడం కూడా మంచిదే, బట్ అది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ అవ్వదు. అండ్ సో ఎప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ డెఫినెట్గా ఇంతకుముందు మనము అనుకున్నట్టే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలా. బీపీ ఆల్మోస్ట్ షుగర్ ఉన్న పేషెంట్స్కి కనీసం 90% మందికి బీపీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ ఉంది అని అంటే మీకు బీపీ లేదు అనుకున్నా కూడా డెఫినెట్గా వీక్లీ ట్వైస్ ఒక 3 మంత్స్ అన్న చెక్ చేసుకోవాలి. బీపీ 130 కంటే ఎక్కువ ఉన్నా కూడాను బీపీ మందులు వేసుకోవాలి. బీపీ మీరు 10 తగ్గిస్తే 2% గుండె జబ్బు తగ్గే ఛాన్సెస్ ఉంటది. సేమ్ షుగర్ 50 మిల్లీగ్రామ్స్ తగ్గిందంటే 2% గుండె జబ్బు తగ్గే ఛాన్సెస్ ఉంటది. సో మీరు షుగర్‌ని, బీపీని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటారో మీ లైఫ్ స్పాన్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బెటర్‌గా ఉంటది. ఒక్కసారి పేషెంట్‌కి హార్ట్ అటాక్ వచ్చేసిందంటే ఆ పేషెంట్ జీవితాంతం మేబీ ఆ పర్టిక్యులర్ టైంలో మేము స్టెంట్ ఏయడం వల్లనో, బైపాస్ చేయడం వల్లనో ప్రాణం కాపాడగలుగుతాము. కానీ గుండె వీక్ అయిపోవడం వల్ల లైఫ్ అంతా అంత ఎఫెక్టివ్‌గా పని చేయలేడు. ఏం చిన్న పని చేసినా ఆయాసం వస్తది. మేజర్ బరువులు ఎత్తుకోలేరు. అండ్ లైఫ్ ఎలా ఎలా టర్న్ అవుతదో కూడా తెలియదు. సో, ఎప్పుడు ఆల్వేస్ చికిత్స కంటే నివారణనే ఆల్వేస్ బెటర్. సో, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ థాన్ క్యూర్. సో, అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మెడికల్ కాలేజ్‌లో ఇప్పుడు అన్ని రకాలుగా యాంజియోగ్రామ్ చేస్తున్నాము, స్టెంట్స్ వేస్తున్నాము, కుడి ఈకో చేస్తున్నాము, ట్రెడ్‌మిల్ చేస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా వివరించారు. మాకు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో పాటు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి కూడా మీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అలాగే నేను డైలీ చూస్తున్నారు కూడా చూస్తున్నాం. సార్ మీరు చెప్పిన యాస్పిరిన్ కానీ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ నేను ఫాలో అవుతాను. ఒక సందేహం సార్ ఎట్లాగో చాలా మంది ఉన్నారు కాబట్టి బెస్ట్ ఐడియల్ డ్రగ్ ఫర్ హైపర్ టెన్షన్ ఇన్ డయాబెటిస్. మా పెర్మాసాటన్ బాగా అవైలబుల్ ఉంది సార్. ఎట్లాగూ డాక్టర్ గారు మన పక్కనే ఉన్నారు కాబట్టి మనము కామన్‌గా షుగర్ ఉన్న పేషెంట్స్‌కి ప్రొటెక్షన్ అవసరం. కిడ్నీకి ప్రొటెక్షన్ అవసరం, బ్రెయిన్‌కి ప్రొటెక్షన్ అవసరం అండ్ హార్ట్‌కి ప్రొటెక్షన్ అవసరం. ఫస్ట్ థింగ్ ఈజ్ బీపీ తగ్గాలి. మీరు ఏం డ్రగ్ వాడుతున్నారనేది సెకండరీ. అండ్ అద్భుతంగా ఇప్పుడు గవర్నమెంట్ మనకు టెల్మిసర్ట్ అనే డ్రగ్ అవైలబిలిటీ ఉంచింది. ఆమ్లోడిపిన్ అనే డ్రగ్ అవైలబిలిటీ ఉంచింది. మెటాప్రోల్ అనే డ్రగ్ అవైలబిలిటీ. సో 50 సంవత్సరాల లోపు వస్తే టెల్మిసర్ట్ అని వాడుకోవడము కంఫర్టబుల్‌గా ఉంటుంది. 50 సంవత్సరాలు దాటి వస్తే వాళ్ళకు ఆమ్లోడిపిన్ వాడుకున్నా నష్టం లేదు. టెల్మిసర్ట్ అని వాడుకున్నా నష్టం. బట్ మనకు సప్లై చేసే టెల్మిసర్ట్ అనేది చాలా అద్భుతమైన డ్రగ్. ఆల్మోస్ట్ అన్ని